Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని టౌన్ పోలీస్ స్టేషన్ కు దక్కన్ కెమికల్ నుంచి 9 మంది హోం గార్డులు నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య. నాతవరం మండలంలో స్పీకర్ పర్యటన. చినగోలు కొండపేటలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన అయ్యన్న పాత్రుడు. తుని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా. కాకినాడ జిల్లాలో బాణసంచా భద్రత నియంత్రణ చర్యలు సమీక్షించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. తుని పట్టణాన్ని బ్యూటిఫుల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చోట్ల పార్కులను నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. మోడల్ పట్టణంగా అభివృద్ధి పరచడంలో ఒక్కొక్క ముందు అడుగు పడుతోందని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా దక్కన్ కెమికల్ యాజమాన్యంతో స్వచ్ఛందంగా ఇచ్చిన 9 మంది హోం గార్డులకు ఆమె నియామక పత్రాలు అందజేశారు. సమస్య ఏదైనా పరిష్కారం చూపించడంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆలోచన విధానాలు ప్రశంసనీయం, అభినందనీయం. ఓవైపు ప్రభుత్వ పరంగాను, మరోవైపు కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలు అందిపుచ్చుకుని సమస్యలను ఇట్టే పరిష్కరించడం ఆమె విజనరీకి దర్పణం పడుతుంది. ప్రధానంగా తుని పట్టణానికి గుదిబండగా ఉంది. మోడల్ టౌన్గా తుని పట్టణాన్ని తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ట్రాఫిక్ సమస్యపై ఫోకస్ పెట్టారు. టౌన్ స్టేషన్లో సిబ్బంది కొరత వల్ల ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందన్న విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఈ నేపథ్యంలో డెక్కన్ కెమికల్ యాజమాన్యంతో ఎమ్మెల్యే యనమల దివ్య సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఆమె సిఫార్సు మేరకు ఆ సంస్థ టౌన్ సర్కిల్ ఆఫీస్కు 9 మంది హోంగార్డులను నియమించింది. ఇవాళ టౌన్ సిఐ గీతారామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హోంగార్డులకు దక్కన్ యాజమాన్య నియామక పత్రాలు, పోలీస్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ తుని పట్టణాన్ని మోడల్ టౌన్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్కులు ఏర్పాటు చేసి బ్యూటిఫుల్ టౌన్గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో దక్కన్ సంస్థ డైరెక్టర్ కేవీఎల్పీ రాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ అధ్యక్షురాలు కుసుమచి శోభారాణి సత్యనారాయణ, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, టౌన్ ఎస్ఐలు విజయబాబు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత బాగా పనిచేస్తున్నందుకు వారికి నిజంగా మా కృతజ్ఞతలు అండ్ అభినందనలు కూడా. అలాగే ముఖ్యంగా మన తుని పట్టణానికి వచ్చేసరికి ముఖ్య సమస్యలు వచ్చేసి అటు శానిటేషన్, అలాగే మన ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయని ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా ఫస్ట్ సమస్య చెప్పడం ఇదే జరిగింది. సో ఇది ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే డెక్కన్ వాళ్ళు ముందుకు వచ్చి మేము ఒక 10 మందికి ఇస్తామండి, హోంగార్డ్లో అపాయింట్ చేసుకోండి అని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి సీఎం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సీఎం సార్, నాకు తెలుసు ఈ హోంగార్డ్ రిక్రూట్మెంట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ఫోన్ కాల్స్ చేశానో నాకు తెలుసు. సీఎం గారు మొన్న వచ్చినప్పుడు కూడా ముందుసారి చెప్పాము. అప్పుడు ఇంకా ల్యాగ్ అవుతుంది పని అనేసరికి మొన్న మన సీఎం గారు తునికి వచ్చినప్పుడు కూడా వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా ఎస్పీ గారు టేకప్ చేసి ఇమీడియట్గా ఈ 9 మందికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది హోంగార్డ్గా. సో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. వాళ్ళందరూ సరిగ్గా ట్రాఫిక్ని అధిగమించేలాగా పనిచేయాలని నేను మరీ కోరుకుంటున్నాను వారందరినీ కూడా. ముఖ్యంగా మన సిఎంఆర్ సెంటర్, అలాగే గొల్లప్పారావు సెంటర్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. నేను ఎప్పుడో అప్పుడు సడన్ ఇన్స్పెక్షన్కి వస్తాను, అప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేకపోతే కనుక మీ డ్యూటీ మీద మీరు సరిగ్గా చేయనట్టే. కాబట్టి నాకు ప్రధానంగా నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను,
తుని టౌన్ అనేది నేను ఒక మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ ట్రాఫిక్ సమస్య నిర్మూలన, అలాగే మన శానిటేషన్, అలాగే టౌన్ బ్యూటిఫికేషన్ కూడా. ఇప్పుడు మీరు చూస్తే టౌన్ బ్యూటిఫికేషన్కి కూడా మనం ఎన్నో పార్కులు కూడా డెవలప్ చేస్తున్నాము. అందులో ఈ తుని అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పడాలనేది నా ఆకాంక్ష. దీన్ని కూడా మీరు అందరూ, అందుకే ఈ ట్రాఫిక్ నిర్మూలన కూడా మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది డెక్కన్ వారితో మాట్లాడి. కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా డ్యూటీ బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. ఇవాళ ఎవరైతే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చినగోలుకొండపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దివంగత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ మరియు మిత్రులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జగజీవన్ రామ్ విగ్రహాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాఖ రైతులకు రాయితీపై వారి విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. జాతీయ నాయకులు అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్లకు నివాళులర్పించిన అయ్యన్న పాత్రుడు సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, సాధికారతతో పాటు మహనీయుల్ని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, డైరెక్టర్ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, జడ్పీటీసీ సుకల రమణమ్మ, జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్రలు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మహనీయులు పెట్టాం. ఎవరో ఇద్దరు మహనీయుల గురించి ఎంతమంది తెలుసు? వచ్చేస్తాం దండ వేసుకువెళ్ళిపోతున్నాం. అతని గురించి ఎంతమంది తెలుసు? ఇవాళ చూశారు ఇద్దరు మహనీయులు, ఒకరిద్దరు కాదు, ఇద్దరు కాదు. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ గారు. వీళ్ళిద్దరూ ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసా మీకు? ఆ రోజుల్లో గుళ్ళో కూడా అనవలేదు. అంత అవమానం చేశారు. అయినా పట్టుదలగా ఈ జాతి కోసం అవమానాలు పడి ఈరోజు మన భారత రాజ్యాంగం రాసినట్టు వ్యక్తి ఇతను. ఆ రాజ్యాంగంతో మనం నడుస్తున్నాం ఎలా. అతనేం చెప్పారు, ఇద్దరేం చెప్పారు, అందరం కలిసి, ఏ కులమైనా ఏ మతమైనా అందరం కలిసి మనుషులు, మనం అందరం కలిసి పనిచేద్దామంటే ఇవాళ ఏమవుతుంటున్నారు దేశంలో? వర్గాలు, గర్వోడని, కాపోడని, ఎస్సీ అని, ఎస్టీ అని, మళ్ళీ ఎస్సీల్లో 2 వర్గాలని. మనుషులంతా ఒకటైపోయి అందరూ అమ్మకే ఇస్తాం. పైన ఊడిపోతాం మనం ఏమన్నా? మనకెందుకంటే వర్గాలు. మన ఊరు బాగుండాలని ఆలోచించాలి తప్పించి, మన కుటుంబం బాగుండాలో, మన ఊరు బాగుండాలో అని చెప్పించి మనకెందుకే వర్గాలు? ప్రతిదీ వర్గమే. ఈ మహానుభావులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం ఆంధ్ర భారతదేశం ఎలా నడుస్తుందంటే ఇదే కారణం. ఉన్నారు నెహ్రూ గారు, గాంధీ గారు, ఇటువంటి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళ సిద్ధాంతాలు అనుసరించి నడిచారు. అటువంటి మహనీయులు కదా. అటువంటి మహనీయుల్ని ఒకే చోట ఒక ఊళ్ళో పెట్టినట్టు పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. పెట్టడం గొప్ప కాదు, దాంట్లో 10%, 100% మన 10% చేసిన దేశం, గ్రామం బాగుపడుతుంది. ప్రతిదీ వరకే మా కులం ఏది కులం? దేవుడు కులం రాశాడు మొక్క మీద. మనకి ఏమన్నా ప్రతిదీ కులాలే, అన్నిటికీ కులాలు. ఇవాళ అటువంటి వ్యక్తులు ఇద్దరము ఈ విగ్రహాలు పెట్టేటువంటి సత్యనారాయణ గారికి, చంటిబాబు గారికి, కొండబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున, నా తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది ఏమన్నారంటే ఇద్దరు కూడా ఒకటే, మనుషులు వేరే, సిద్ధాంతాలు ఒకటే. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, సాధికార సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి చెందితేనే అందరికీ సమానత్వం ఉండాలి. చివరి వ్యక్తి వరకు కూడా ఎడ్యుకేషన్ ఉండాలా, హెల్త్ ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్తే ఇవాళ కలిసిమెలిసి ఉన్నామంటే అసలు పెద్దలే తప్పు చేశాడు. నన్ను అడిగితే ఇప్పుడు కాదు, మనం కాదు, మనకాడ పెద్దలు ఉన్నది వాళ్ళే తప్పు చేశాడు. వేలం వీధిని ఒకడు, కాపు వీధిని ఒకడు, ఎస్సీ వీధిని ఒకడు, అది మా ఎస్సీలో మళ్ళీ మాల వీధిని ఒకడు, మాది వీధిని ఒకడు, బ్రాహ్మణి వీధిని, ఏ కులాలకు కూడా వీధిలేనండి. కలిసి ఉండలేమా ఒక వార్డులో?
కాకినాడ జిల్లా పరిధిలో బాణసంచా భద్రతా నియంత్రణ ముందస్తు నివారణ చర్యలు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల అమలుపై గురువారం కాకినాడ కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ, రెవెన్యూ, పోలీస్, కార్మిక కర్మాగారాల శాఖ, అగ్నిమాపక మరియు పంచాయతీ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎలాంటి ప్రాణనష్టం కలిగించే సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాలిక చర్యలపై ఈ సందర్భంగా విస్తృతంగా సమీక్షించారు. కాకినాడ జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిని 200 పడకలకు అప్గ్రేడ్ చేయిస్తారని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య పునరుద్ఘాటించారు. 4-5 నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి అప్గ్రేడ్ విషయాన్ని చామవరం సభలో సీఎం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని శ్రీమతి యనమల దివ్య ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన అనంతరం మీడియాకు చెప్పారు. రోజు సుమారు 600 మందికి పైగా వైద్య సేవలు అందిస్తున్న ఏరియా ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ మరోమారు ఆకస్మిక తనిఖీలు చేశారు. నేరుగా ఆసుపత్రికి వెళ్లిన ఆమె ఎక్స్రే విభాగాన్ని తనిఖీ చేశారు. ఎక్స్రే తీయడానికి 2 గంటల పాటు ఓ రోగి పడిగాపు పడ్డారన్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఆమె స్పందించి తొలుత ఎక్స్రే విభాగానికి వెళ్లారు. అక్కడ అన్ని రికార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. అప్పుడప్పుడు విద్యుత్ ప్రాబ్లం వల్ల సకాలంలో ఎక్స్రేలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. సహజంగా ఎక్స్రే ఇవ్వడానికి 15 నిమిషాల సమయం సరిపోతుందని సిబ్బంది తెలియజేశారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం పలు విభాగాల్లో కూడా తనిఖీలు చేశారు. రోగులను నేరుగా కలిసిన ఆమె వైద్య సేవలు, వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాగా పనిచేస్తున్నారని, సేవలు కూడా బాగానే ఉన్నాయని, రోగులు బదులు ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే యనమల దివ్య గతంలో కన్నా ఆసుపత్రి నిర్వహణ మెరుగుపడిందని, ఇంకా వాష్రూమ్లో విద్యుత్ వంటి కొన్ని సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని సమస్యలను అధిగమించి ఏరియా ఆసుపత్రిని అపర సంజీవనిగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యనమల దివ్య చెప్పారు. అసలు ఏం పట్టించుకుంటున్నారండి, ఏం పట్టించుకుంటుందని చెప్తున్నాను.
ఒకసారి వస్తాం. ఒక్కసారి వెళ్ళి మీరు వాగ్దానం ఇస్తాను కానీ మా లేబర్ ఎక్కడ పడిచేట్టుకోవాలి చాకీలు అవునవును నిజమే. పనిమర్లు అంటే గొప్ప పేరు ఎందుకండి. అందరికీ నమస్కారం. ఇవాళ సడన్ ఇన్స్పెక్షన్గా మన తుని హాస్పిటల్ రావడం జరిగింది. తుని గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ముందుకి ఇప్పటికీ అప్గ్రేడేషన్ నేను ఏం చూశానంటే కొంచెము హాస్పిటల్ అది క్లీన్గా ఉంది. పొద్దున్నే 9కి వచ్చేసరికి మొత్తం అంతా హాస్పిటల్ కూడా క్లీన్గా ఉంది. అదొక అప్గ్రేడేషన్. రెండోది కొంచెం కరెంటు ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కంప్లైంట్ వస్తే వాళ్ళని సడన్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. వచ్చిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే మెయిన్ లైన్ ఒకటి కొంచెం వైరింగ్ అది కూడా పాడై ఉన్నది. సో ఆల్రెడీ ఎంఐడిసి వాళ్ళకు కూడా చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి చూసుకొని మొత్తం అంతా ప్రాసెస్ ఉంది. ఇక లాస్ట్ ప్రాసెస్ ఒకటి మిగిలింది, అది ఇన్స్టాలేషన్. అది కూడా అతి త్వరలో అవుతుంది. సో ఆ కరెంట్ ప్రాబ్లం అనేది కూడా లేకుండా చూసుకుంటాము. అలాగే రెండవది వచ్చేసి మన గార్బేజ్ డిస్పోజల్. ఈ గార్బేజ్ డిస్పోజల్కి మన హాస్పిటల్ వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కమిషనర్ గారికి చెప్పి ఒక 2 ట్రాక్టర్లు కనుక మాకు ప్రొవైడ్ చేసి మేము ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాం, గార్బేజ్ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిపోయే విధంగా మా స్టాఫ్ని పెట్టుకొని మేము చేసుకుంటామన్నారు. దానికి కూడా తప్పకుండా మేము అది ఆ 2 ట్రాక్టర్స్ అనేవి కూడా అరేంజ్ చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మూడవది వచ్చేసి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఈ కంప్లైంట్. మూడవది వచ్చేసి ఇవాళే వచ్చిన కంప్లైంట్, వాష్రూమ్స్, షార్టేజ్ ఆఫ్ వాష్రూమ్స్. ఎందుకంటే మనకి దాదాపు ఓపీ డైలీ వచ్చేసి మనకు ఆల్రెడీ 600 కేసెస్ ఇక్కడ ఓపీ వచ్చేసి, అలాగే మన డెలివరీస్ వచ్చేసి 250 మంత్లీ. సో 600 ఓపీస్ అంటే ఒకసారి మనం నిజంగానే షార్టేజ్ ఆఫ్ వాష్రూమ్స్ అన్న ప్రాబ్లం నిజంగానే ఉంది ఇక్కడ. సో అది కూడా త్వరలో మన హెచ్జిఎస్ కమిటీ వాళ్ళతో కూడా ఎలాగా సాల్వ్ చేయొచ్చో చూసుకొని అది కూడా త్వరలో సాల్వ్ చేస్తాం. ఓవరాల్ చూసుకుంటే పేషెంట్స్ ఇవాళ మనం ఒక్కొక్క వార్డులో కూడా వెళ్ళి పేషెంట్స్ని అడగడం జరిగింది, ఎలా ఉందమ్మా ఇక్కడ ఎక్కడి నుంచి అని. తుని నియోజకవర్గం నుంచే కాదు, దాదాపు 4 నియోజకవర్గాల నుంచి కూడా, అటు అనకాపల్లి కానీ, ఇటు పాయకరావుపేట కానీ, అక్కడ నుంచి కానీ, ప్రతిపాడు నుంచి కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా పేషెంట్స్ అందరినీ కూడా అడగడం జరిగింది, ఎలా ఉందమ్మా, సదుపాయాలు ఎలా ఉన్నాయి, డాక్టర్స్ ఏమైనా కొంచెం హై హ్యాండెడ్గా ఉన్నారా ఏంటి అని అడగడం, వాళ్ళకు ఒక క్వశ్చనర్ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా అన్నిటికీ కూడా ఎక్కడా కూడా బాధపడలేదు. వాళ్ళ అన్ని డాక్టర్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. శానిటేషన్ కూడా బాగుంది. కొంచెం కొరత వాష్రూమ్స్ వచ్చేసరికి కొంచెం కొరత ఉంది. అలాగే ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఒకటి ఉంది. సో ఈ రెండింటి గురించి అయితే మేము నోట్ డౌన్ చేసుకున్నాము. ఇవి త్వరలోనే సాల్వ్ చేస్తాము. తర్వాత మనం ముఖ్యమంత్రి గారు మన ఫస్ట్కి వచ్చినప్పుడు కూడా నేను స్వయంగా ఇది ఒరిజినల్గా అయితే 100 బెడెడ్ హాస్పిటల్, కానీ రన్నింగ్ మటుకు 180 బెడెడ్ హాస్పిటల్గా రన్ అవుతుంది. సో ఎంతైనా మనకి స్టాఫేజ్ షార్టేజ్ అనేది ఉంది ఇక్కడ. సో అందుకే మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ మాకు 200 బెడెడ్ హాస్పిటల్గా చేయండి, సో దట్ మాకు హెచ్ఆర్ 200కి వస్తుంది. డైలీ ఓపీ కూడా 600 ఉంది కాబట్టి దానికి మేము మీట్ అవ్వగలుగుతామని సార్కి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు కలెక్టర్ గారు కూడా సముఖంగా పూర్తి సపోర్ట్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా చాలా ఇమీడియట్ నెసెసరీ ఉంది సార్ 200 బెడెడ్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రపోజల్ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. సో మీరు ఇదంతా చూస్తే కూడా రానున్న స్టెప్ బై స్టెప్ వెళ్ళే కొద్దీ హాస్పిటల్ ఇంప్రూవైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇది ఈ సడన్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు. పేషెంట్స్ కూడా ఓవరాల్ అందరూ కూడా బాగున్నారు. మొన్న ఎక్స్రే మెషిన్ కొంచెము ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎక్స్రే మిషన్లో కొంచెం వెయిటింగ్ ఎక్కువైందని చెప్పేసి నాకు ఒక కంప్లైంట్ వస్తే దాన్ని చూడటం జరిగింది ఇవాళ. అది ఎందుకు అంటే ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వల్లే. సో అది ఆల్రెడీ ఏపీ ఎంఐడిసి వాళ్ళు కూడా వచ్చి ఇన్స్టాలేషన్ ఒకటే, కొత్త వైర్స్ ఇన్స్టాలేషన్ ఒకటే ఉంది పెండింగ్. అది కూడా త్వరలో పూర్తి చేస్తారు. థ్యాంక్ యూ. జై హింద్, జై హింద్. అన్నవరం దేవస్థానంలో స్వామివారి సేవ టికెట్ల వినియోగంలో ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ల విధానం ప్రక్రియలో భక్తుల సౌకర్యార్థం ఆఫ్లైన్లో కూడా టికెట్లు కొనేందుకు 10% వరకు వెసులుబాటు కల్పించామని దేవస్థానం ఈవో ఎన్ చక్రధర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ డిజిటల్ పేమెంట్ల ప్రక్రియను అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో ఈ ఆలయంలో కూడా అమలు చేశామన్నారు. దీనికి అనుగుణంగా వివిధ ముఖ్య ప్రదేశాల వద్ద కియోస్కులు వంటి యంత్రాలతో పాటు కొంతమంది సిబ్బందితో 3 షిఫ్ట్ల కింద ఆన్లైన్ పేమెంట్ ద్వారా సేవ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ విధానాల్లో ఎక్కడ ఎటువంటి లోపాలు, ఇబ్బందులు కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయమని కొంతమంది ఉద్యోగులను ఏర్పాటు చేశామని ఈవో ఎం చక్రధర్ రావు స్పష్టం చేశారు. ఓం సత్యదేవాయ నమః. అన్నవరం వీర వెంకటేశ్వర సత్యనారాయణ స్వామివారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వుల మేరకు 100% డిజిటల్ పేమెంట్స్ చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం మేము డిజిటలైజేషన్ కోసం మరి కియోస్కోలు ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పేటిఎం కానీ వాటి ద్వారా కానీ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది, స్కానర్స్ ద్వారా కానీ. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాట్సాప్లో 54 డిపార్ట్మెంట్ల యొక్క సర్వీస్ని ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇందులో కూడా మరి ఎండోమెంట్స్ టెంపుల్స్ కూడా 22 టెంపుల్స్ని మనమిత్ర గ్రూప్లో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి యాడ్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు మన టెంపుల్లో కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు వరకు 91% ఇక్కడ డిజిటల్ ద్వారా చేయడం జరుగుతుంది. ఆ 9% ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడం వల్ల కానీ, కాటేజీల్లో ఫోన్లు మర్చిపోయి రావడం కానీ, లేదా కారుల్లో ఫోన్లు వదిలేసి రావడం కానీ, లేకపోతే ఫోన్పేలో బ్యాలెన్స్ లేకపోవడం కానీ, ఇత్యాది ఏ కారణాల చేత అయినా సరే వచ్చిన వాళ్ళు సఫర్ అవ్వకూడదనే ఉద్దేశంతో మనం వారందరికీ కూడా మరి మనం క్యాష్ తీసుకుని మాత్రమే వారికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండానే వారందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దశల వారీగా ఇంకొక 2-3 నెలలు కూడా కంప్లీట్గా మనం చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రం 100% డిజిటల్కి వెళ్తాం. ఇప్పటి వరకు కూడా అలాంటి భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బోత్స్ కూడా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫోన్పేలో డబ్బులు ఉంటాయి కానీ మన మిత్రాలో అది ఎలా ప్రింట్ తీసుకోవాలనేది కానీ అవగాహన లేకపోవచ్చు. దాని నిమిత్తం మనం పడమటి రాజగోపురం దగ్గర కానీ లేకపోతే మన ఈ యొక్క రామాలయం దగ్గర ఉన్న చోట కానీ ప్రసాదాల విక్రయశాల దగ్గర కానీ ఇవన్నీ కూడా మరి మనం అక్కడ చేసుకోలే కాకుండా ఈ యొక్క 3 షిఫ్ట్లోనూ కూడా మనం ఫస్ట్ షిఫ్ట్లో ప్రతి పాయింట్లోనే 8 సెకండ్ షిఫ్ట్లో కూడా ప్రతి పాయింట్లోనే 8 నైటు 4 చొప్పున మనం 3 చోట్ల చేయడం జరుగుతుంది. అలాగే మనం కేశగండసాల దగ్గర కూడా మనం ఈ యొక్క సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా 90% మనం మరి మన స్టాఫ్ని కూడా ఒక 100 మందిని అక్కడ రిక్రూట్ చేసి భక్తులకి అవగాహన కల్పించడం, వారికి అవగాహన కూడా చేసుకోలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే మన వాళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సంపూర్ణంగా 100% చేయడానికి ఇంకా 2-3 నెలలు పడుతుంది. ఈ లోపల ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన సౌకర్యాలతో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింత శ్యామ్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మనబడి మన పండుగ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన శ్యామ్ కుమార్ తాను ప్రత్యేకంగా రూపొందించిన మనబడి మన పండుగ కిరీటాలను చిన్నారులకు ధరింపచేశారు. అనంతరం ఓపెన్ కారులో విద్యార్థులను గ్రామంలో తిప్పుతూ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను ఆకట్టుకోగా చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత వేసవి సెలవుల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కూడా శ్యామ్ కుమార్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన సొంత వాహనాన్ని ప్రచార రథంగా మార్చి గ్రామాన తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారు. మా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజున మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తూ గుణాత్మక విద్యతో పాటు అన్ని వనరులని సమకూరుస్తుంది. ఇది ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తుంది మన ప్రభుత్వం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ రోజున వినూత్నంగా మనబడి మన పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మాకు జాయిన్ అయిన చిన్నారుల్ని వాళ్ళని తీసుకుని వచ్చి గ్రామంలో మంగళ వాయిద్యాలతో మరి ఊరేగింపుగా మా పాఠశాలకు చిన్నారుల్ని తల్లిదండ్రుల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా
పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మరి చక్కగా చిన్నారులు కూడా చాలా ఆనందోత్సవంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమమైనటువంటి విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి మండలంలోని రేబాక, గోపాలపురం, గోలగ, బట్లపూడి, అకిరెడ్డిపాలెం, కోడూరు, చింతనిపుల అగ్రహారం, కోండుపాలెం, శంకరం, మారేడుపూడి గ్రామాలలో ఉన్న లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పంపిణీ చేశారు. 24 మందికి 32,70,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపుకు తీసుకువెళుతున్న ఘనత నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దే అని పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను 100% అమలు పరుస్తామని అన్నారు. రేబాక గ్రామంలో ఒక పేద మహిళకు ఆపదలో ఉన్నందున 5,000 రూపాయల నగదును అందించారు. ఐఐటీలో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తలారి కాశీనాయుడు, సర్పంచ్ సన్యాసమ్మ, మాటూరు భాస్కర్, దాడి పెంటారావు, జర్రిపోతుల రమణ, కరణం రమణ, బోండ నాగరాజు, గోపాలపల్లి కన్నారావు, మాటూరు సురేష్ శెట్టి, వెంకటరమణ పాల్గొన్నారు. కష్టంలో ఉన్న వ్యక్తికి పెద్ద కొడుకుగా ఆదుకుంటామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఎవరైనా అనారోగ్యాన్ని పాలైతే వాళ్ళు సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ తీసుకొచ్చి మా కూటమి నాయకులు ఎవరి తరపునైనా పట్టుకొచ్చి మా ఆఫీస్కి ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ రేట్ల ప్రకారంగా వాళ్ళకి చెక్కు రూపాయని నగదు కూడా తీసేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9,80,00,000 రూపాయలు తీసుకొచ్చాం. రేపు ఈరోజు కరెక్టే 2 సంవత్సరాలు కావస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అలాగే గతంలో నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా 14 నుంచి 19 వరకు 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. దీనికి కులాలు, మతాలు, పార్టీలు ఎవరైతే కష్టకాలంలో అందరికి కూడా ఈ సాయం అందుతుందని ఈ సందర్భంగా అందరికీ మీడియా సోదరులందరికీ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మానవతా దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక సాయం చేయడం అనేది ఆయన ఎంతో చేయూతగా భావిస్తున్నారు. మీరు కూడా ప్రతి ఒక్కరు మీతో మాట సాయం చేసి ఎవరికైనా మన నియోజకవర్గంలో ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉండాలా, పేదవాళ్ళు అయితే కంపల్సరిగా వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయాన్ని తెచ్చే బాధ్యత నాది. అలాగే మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఏ ఒక్క రూపాయలు లంచం అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు. మీరు బిల్స్, ఒరిజినల్ బిల్స్ తీసుకొచ్చి నేరుగా మా కూటమి నాయకులు ఎవరిదైనా మా ఆఫీస్కి ఇస్తే చెక్ తెచ్చే బాధ్యత నాది. ఎక్కడ రూపాయలు లంచం అవసరం లేదు, ఇవ్వవసరం లేదు. ఎవరికి మీరు దండం పెట్టవసరం లేదు. మీ తరపున నేనే ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి ఈ చెక్ మీ అందరూ కూడా ఈరోజు మా ఆఫీసులు ఇచ్చేవచ్చు. నేను ఆఫీసులో ఉన్నా. అప్పటి వరకు సీఎం సహాయ నిధి చెక్ అంటే ఏమిటో మన ఎవరికీ తెలియదు. ఆ రోజు అనకాపల్లి శాసనసభ్యులుగా గౌరవనీయులు పీలా గోవింద సత్యనారాయణ గారు ప్రతి పేదవాడికి కూడా అనారోగ్య బారిన పడి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అప్పుల పాలై డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ రోజు సీఎం సహాయాన్ని చెక్కులు ఉంటాయని కూడా మనకు ఎవరికీ తెలీదు. ఏదో పెద్ద పెద్ద జడ్పీటీసీలకో, ఎంపీపీలకో అలాంటి వాళ్ళు రికమెండ్ చేసి తెచ్చుకో. అలాంటిది ప్రతి పేదవాడికి గ్రామాన ఆ రోజు సుమారు 20 కోట్ల రూపాయలు తెచ్చిన మహోన్నతమైన ఘనత పీలా గోవింద సత్యనారాయణ గారు. మరి అలాంటి వ్యక్తి 2019లోని ఒక దౌర్భాగ్య పరిపాలన వచ్చి ఏ పేదవాడికి కూడా ₹1 కూడా తెచ్చిన దాఖలు లేవు. 2019 నుండి 24 వరకు ₹1 తెచ్చిన దాఖలు లేవు. మళ్ళీ ఇప్పుడు 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 8 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి మహత్వమైన ఘనత పీలా గోవింద సత్యనారాయణ గారికి దొరుకుతుంది. ప్రతి పేదవాడి కోసం అనినిత్యం పనిచేస్తూ ఒక సేవకుడిగా మనందరం కూడా 15 సంవత్సరాలు బట్టి ఆయన సేవలు మనందరం వినియోగించుకుంటున్నాం. మరి ఈరోజు మన గ్రామంలో, మన క్లస్టర్లో ఈ 10 గ్రామాల్లో సుమారు 15 చెక్కులు మన ఎవరికి బాగోపోయినా, ఎవ్వరు అనారోగ్య బారిన పడినా వెంటనే మీరు ఆ గ్రామ నాయకులను సందర్శించి ఆ బిల్స్, హాస్పిటల్ బిల్స్ పట్టుకొని ఆ నాయకులకి ఇస్తే ఆ నాయకుల ద్వారా నేరుగా మేము మా ఇన్ఛార్జ్ వర్యులు గౌరవ అన్నగారి దగ్గర తీసుకెళ్తే అన్నగారి సీఎం సాంబర్ వరకు తీసుకెళ్ళి మీ అందరి కోసం కూడా తిరగల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని టౌన్ పోలీస్ స్టేషన్ కు దక్కన్ కెమికల్ నుంచి 9 మంది హోం గార్డులు నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య.
నాతవరం మండలంలో స్పీకర్ పర్యటన. చినగోలు కొండపేటలో అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించిన అయ్యన్న పాత్రుడు. తుని ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు. వైద్య సేవలు సౌకర్యాలపై ఆరా. కాకినాడ జిల్లాలో బాణసంచా భద్రత నియంత్రణ చర్యలు సమీక్షించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.